దేవా మనవియాలించవేడెద దేవా మమ్ములాలించు మా ముద్దు దేవా నీలేల పాడెద దేవా శృంగార భావంబు దేవా దివ్య శృంగార భావంబు దేవా మళ్ళీ చెలువాలు నిన్ను కోరు నీవు రావా మళ్ళీ చెలువాలు నిన్ను కోరు నీవు రావా ఎలని నీలేల పాడెద దేవా మమ్ములాలించు మా ముద్దు దేవా నీలేల పాడెద దేవా. అక్కడ విశేషం ఏంటంటే అండి, జానకి గారు పలు భాషల్లో పాడిన ఎక్కడా కూడా ఏ భాషలో పాడినా కూడా ఆ ఎక్కడ పరాయి భాష సింగర్ అని తెలియకుండా అంత చక్కగా ఆ భాష యొక్క డైలెక్ట్ లో ఇమిడిపోయేవాళ్ళు. దానికి అలాగే తెలుగు భాషలో 56 అక్షరాలు ఉండడము, వేరే భాషలు అంతా లేకపోవడము, ఇక్కడ కావడము. తెలుగు సింగర్స్ ఏ లాంగ్వేజ్ కి వెళ్ళినా కూడా, ఆర్టిస్టులు ఏ లాంగ్వేజ్ కి వెళ్ళినా, ఇప్పుడు ఎస్వి రంగారావు గారు కానీ, సావిత్రి గారు కానీ, ఇప్పుడు మన తమిళ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కదండి, వాళ్ళందరూ నాగయ్య గారు కానివ్వండి, వీళ్ళందరూ తమిళనాడులో తమిళ వాళ్ళలాగానే ఉన్నారు, కన్నడ వాళ్ళలాగానే ఉన్నారు. మన శ్రీదేవి, జయప్రద, వీళ్ళందరూ హిందీకి వెళ్తే వాళ్ళు హిందీ వాళ్ళలాగానే పాపులర్ అయ్యారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ తెలుగు. కావడం అనేది మనకి తెలుగు వాళ్ళ గర్వకారణం. ఒక రచయితగా భారవి గారు అద్భుతమైన ఇది చెప్పారు ఏమిటంటే 56 అక్షరాలు ఉన్నటువంటి భాష తెలుగు భాష. సో ఏ పదంలోనైనా సరే అలవోకగా దాన్ని ఉచ్చారణ దోషం లేకుండా చెప్పగలిగినటువంటి ఇది ఒక తెలుగువాడికే సొంతం. అది చాలా గొప్పగా చెప్పారు. అందుకని ఇప్పుడు వారు ఆలపించినటువంటి పాట తమిళంలో కూడా సూపర్ డూపర్ హిట్, తెలుగులో కూడా ఇదైంది. అదేవిధంగా ఇందా నేను చెప్పినట్టుగా కీరవాణి రాగంలో సిరిమల్లె పువ్వ 16 వయదినిలే అని తమిళంలో సూపర్ హిట్ అయిన పాట అది, సినిమాది. ఇక్కడ 16 ఏళ్ల వయసుగా రెండు కూడా ఆ కీరవాణి రాగంలో కూడా మీరు ఒక్క చరణం ఆలపించండి. వారు దాన్ని నా కల్లోకి వస్తాడే, కళ్ళారా చూద్దామంటే నా కళ్ళ మోస్తాడే, అందగాడు నాయుడు జోడు ఏడే, ఈ సందే కాడ నా చందమామారాడే, చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో, సిరిమల్లె పోవా సిరిమల్లె పోవా సిరిమల్లె పోవా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే నాళ్ళకొస్తాడే, సిరిమల్లె పోవా. మామూలుగా మేము మ్యూజిక్ ఇస్తే చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాటు ఉంది. ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, పిబి శ్రీనివాస్ గారు, మాధవపేట వీళ్ళు పాడిన పాటలు వస్తాయి. కానీ జానకమ్మ పాడిన పాట, సుశీలమ్మ పాడిన పాటలు కూడా నోటుకు వచ్చేస్తాయి. అలా ఉండేది కంపోజింగ్ కానీ, పాడిన విధానం కానీ, భావ ప్రకటన కానీ. జానకమ్మని దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్, అంటే ఆ రాగం ఆలపించినప్పుడు చూడండి, నిజంగా ఆ వయసులో ఉండేటువంటి ఆ భావనలు వాటన్నిటికండి ఒక గుండె కింద తడిని స్పృశించినటువంటి భావన, అసలు మామూలు ఫీల్ కాదు కదా అది. అలా అంటే ఆవిడ చెప్పాలన్నట్టయితే ఆ వయసుకి తగినటువంటి విధంగా స్వరకాయ ప్రవేశం చేసేవారు అని చెప్పారు. పరకాయ ప్రవేశం లాగా స్వరకాయ ప్రవేశం చేసేవారు వారు. అందుకనే ఆ పాటలు అంత గొప్పగా. చూడండి, ఆమె సంగీతం నేర్చుకోలేదు, బాలుగారు సంగీతం నేర్చుకోలేదు. కానీ బాలమురళీకృష్ణ గారు అట్లాంటి వాళ్ళు కూడా ఏం సింగర్స్ అని వాళ్ళు మెచ్చుకున్నారు. అంటే వాళ్ళకు ఒక కమిట్మెంట్, ఒక దీక్ష.
కాదండి, సి నారాయణ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఏమనంటే, మీరు ఎక్కడో తెలంగాణలో మారుమూల పల్లె పుట్టారు కదా, ఇంత భాష ఇంత ఇది మీకు ఎలా వచ్చింది, అక్కడేమో చదువుకోవడానికి స్కూళ్ళు కూడా లేవు కదా అని అంటే ఆయన అన్నారు, కొంతమందికి అది జన్మతః వస్తుంది, అది జన్మతః వచ్చేది మామూలుగా, అందుకని వీళ్ళిద్దరు కూడా జన్మ విద్య అంతే, అందుకని కాళిదాసు అది జన్మతః వచ్చినటువంటి విద్య అండి. ఇది మిగతా అదేంటంటే దానికి కొంచెం అంటే యానేవ శబ్దాన్ వయమాల పామో యానేవ శబ్దాన్ వయముల్లిఖామో తైరేవ విన్యాస అని చెప్పని, అంటే కాళిదాసే చెప్తాడు, ఇది విశేష భగవంతి అని చెప్పని చెప్తారు ఆయన. ఆ విధంగా ఏంటంటే దానికి ఊరికే ఆ తాపడం అవ్వడం అనమాట, అంతే వస్తుత ఉన్నది. దీంట్లో ఇంకొక సామ్యం నాకేం కనపడుతుంది అంటే సార్, బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఒక సింగర్, ఆయనకు సంగీతం తెలియదు అని ఆయనే చెప్తుంటాడు. ఆ సింగరు గొప్పవాడు అవుతాడు, మొత్తం భారతదేశాన్ని అలా కలుగులం చేస్తాడు తన గాన మాధుర్యంతో అని ముందుగా కనిపెట్టిన మహాతల్లి జానకమ్మ. ఆ గూడూరులో ఒక సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు బాలు గారు పాడుతుంటే చూసి దగ్గరికి పిలిచి మెచ్చుకొని అద్భుతం అని చెప్పి, ఆయనకు అవార్డు రాకపోతే అసలు నీకు అవార్డు నువ్వు చెన్నైకి రావాలి అని ఎంకరేజ్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారిని మన తెలుగు జాతి భారత జాతికి సుబ్రహ్మణ్యం గారు ఆయన అనుకోని ఉండరు, ఆ తర్వాత ఈవిడితోనే కలిసి అన్ని పాటలు ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ ముగ్గురు కాంబినేషన్ అసలు ప్రతిదీ సూపర్. ఆ పాట అసలు జానకమ్మ అసలు అంటే ఆ ముద్దుగా పాడడం అనేది, మా బ్రదర్ అయితే ఎంత ముద్దుగా పాడుతుంది రా, ఎంత ముద్దు పిచ్చోడు అయిపోయాడు మా బ్రదర్. గోవులు తెల్లనా అనేది కూడా ఆ పాట కూడా. జానకి గారు కూడా సిరిసిల్లలో చాలా కాలం ఉన్నారు, అది నా కొత్త ఇన్ఫర్మేషన్. సిరిసిల్లలో ఉన్నారంట, గుంటూరులో పుట్టారు, రాజమండ్రిలో పెరిగారు, సిరిసిల్లలో కూడా పెరిగారు, మైసూరులో అస్తమించారు, దేశంలో ఉన్న 17 భాషలు, చెన్నైలో ఎదిగారు. అంటే కళాకారులు ఒక ప్రాంతం, ఒక మతం, ఒక ఖండ ఖండలు చేసి అవసరం అది ఎక్కడికి పోయింది సార్, మన ఊరికే మీటింగ్ పెట్టుకో అనుకోవడమే, చిరస్థాయిగా వాయిస్ రికార్డెడ్ ఇన్ ద మొత్తం దిగంతాలలో చిరంజీవిత్వాన్ని పొందిన. సరిగమతో సర్కస్ చేసిన ఆవిడ చిన్నప్పుడు అక్కడ సిరిసిల్లో ఉన్నప్పుడు సర్కస్ లో కూడా ఆ సర్కస్ కి వెళ్ళి చూసి వచ్చి ఆ ఫీట్లు అవన్నీ చేసేవారు అంటండి, అది కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఆ పిల్లి మొక్కలు అవి కూడా వేసేవాళ్ళు, తర్వాత సరిగమతో సర్కస్ చేశారు ఆవిడ అని. అసలు ఆ పాత్ర ఉండగానే కొన్ని వందల. అదే ఇప్పుడు ఇందాక మన భారవి గారు చిన్నపిల్లలు ఇది మోహన రాగంలో గోవుల్లో తెల్లన గోపయ్య నల్లన అనేది పడతారు, అది ఒక్క చరణం మీరు ఆలపించండి విందాం. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రనా ఎందువలన, గోధూళి ఎర్రనా ఎందువలన, తెల్లావు కడుపులో కర్రావులుండవా ఎందుకండా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా ఏమా, తెల్లావు కడుపులో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, గోపయ్యాడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా, ఈ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా, ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన, గోవుళ్ళు తెల్లన్న గోపయ్య నల్లన్న గోధూళి ఎల్లన్న ఎందువలన, అయ్యోయ్ గోధూళి ఎల్లన్న ఎందువలన. ఒకవేళ జానకమ్మ గారికి వచ్చి మీరు ఒకవేళ పరిచయం ఉండుంటే లేదు, ఆవిడ్ని కలుసుకున్నాను నేను చాలా సార్లు కలుసుకున్నాను. ఆమె సుశీలమ్మతో కానీ లీలమ్మతో కానీ చిత్రకారిని అయితే ఎప్పుడు చూసినా ఆమె
చాలా సునీతతో మాట్లాడే సునీత ముందే ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని పాడుతుంటే ఆమె పర్వతించారు చేయిలు పట్టుకొని. అంటే సింగర్స్ అంటే ఆమెకి ఎంత ఇష్టమో, చాలా ఆత్మీయత, ఎంత ఆత్మీయత అంటే ఆవిడ్ని మించిన ఆత్మీయత ఎవరికే ఉండదు అనిపిస్తుంది నిజంగా. సింగర్స్ అంటే అంత ఆత్మీయత, ఎంత అంటే మనసు ఎంత నిష్కల్మషమో, గొంతు ఎంత అద్భుతమో, అన్ని అన్ని ఒక మిక్స్ ఉన్న తల్లి. అలాగే ఇప్పుడు మీరు పాడిన దానికి మరొక విభిన్నమైనది ఏంటి అన్నట్లయితే, అది నాకు అంత సంగీత పరిజ్ఞానం జయంతి శ్రీ రాగం అనుకుంటాను, త్యాగరాజ స్వామి వారి కృతి.